మీడియా మిత్రులకు సోదరులకు సాలింపాలెం గ్రామస్తులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ సాలింపాలెం కోడూరు మండలం సాలింపాలెం పంచాయతీ గ్రామంలో ఉన్నాం. మనం సాలింపాలెం ఊరు చివరి నుంచి గుడి వరకు 3.5 కిలోమీటర్లు అని చెప్పారు వీళ్ళు. ఈ 3.5 కిలోమీటర్లు గోతులు పూడిస్తే చాలన్నా అని అడిగారు. చిన్న కోరిక అది. అయినప్పటికీ మేము వెంటనే స్పందించి మా మండల అధ్యక్షులు మరి గంగయ్య గారు, లంకయ్య యుగేంద్ర గారు ఈ ద్వారా ఈ సమస్య చెప్పారు. వెంటనే స్పందించి ఈరోజు గోతులు పోర్చడం జరుగుతూ ఉంది. గత 3 రోజుల క్రితం నారేపాలెం నుంచి 7వ నెంబర్ రోడ్డు గత 4 సంవత్సరాల మట్టి ఎవరు పట్టించుకోవట్లేదన్నా అని గంగయ్య గారు మేమందరం వెళ్ళి చూడటం జరిగింది. కంప పీకి గోతులు పూడిస్తే చాలు అన్నారు. వెంటనే స్పందించి మన్నాడే పొద్దున్నే ఏర్పాటు చేశారు. మరి లంకయ్య యుగేంద్ర గారు అలాగే మండల ఆధ్వర్యంలో మన్నాడు వెంటనే స్పందించాం. కానీ అది తెలుసుకున్న వైసీపీ నాయకులు వెంటనే వర్క్ స్టార్ట్ చేశారు. మరి ఈ గత 4 సంవత్సరాలు బట్టి వాళ్ళు పడ్డ ఇబ్బందులు మరి చిన్న విషయం కాదు. కొనగడ నుంచి పిట్టలంగా వచ్చే రోడ్డు మార్గంలో యువకుడు 17 సంవత్సరాల యువకుడు యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం జరిగింది. అది తెలిసిన తర్వాత నేనే అడిగాను, అన్న ఈ మండలంలో చిన్న ఏమైనా ఉంటే మనం చేయగలిగింది చేద్దామంటే వెంటనే వారి ద్వారా తెలుసుకుని చిన్న సమస్యలు కాబట్టి మేము చేయగలుగుతున్నాం, అదే అధికారంలో ఉంటే ఇంకా చాలా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన ఆశయాలు నచ్చి ఆయన సేవా కార్యక్రమాలు చేసిన వారిని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము కూడా పార్టీల మీద అధికారం పార్టీ ఏదైతే చేయలేకపోతా ఉందో మేము చేయగలిగినంత వరకు మేము చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. మరి జనసేన పార్టీ సహకారాలతో అనేక కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం. రానున్న రోజుల్లో మేము వెళ్ళిన ప్రతి రోడ్డు మీరు వేస్తానంటే మేము ముందే ఉంటాం. సమస్యను మీకు తెలిసి కూడా పట్టించుకోకుండా లాస్ట్లో మరి ఎలక్షన్స్ ముందు మీరు వచ్చి ఆ రోడ్డు చేశారు, చాలా సంతోషం. జంగిల్ క్లీన్స్ మాత్రమే చేశారు. ఆ రోడ్డు కూడా మీ చేతుల మీద కానీ అది కూడా పూర్తి చేస్తే ఇంకా సంతోషిస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా గ్రామ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎక్కడ ఏదన్నా జనసేన పార్టీ ఖండిస్తూ ఉంటుంది, మీరు మా వెనక వచ్చి చేస్తే ఇంకా సంతోషిస్తూ ఉంటాం. మీ అందరికీ ధన్యవాదాలు.